ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టును షేర్ చేసినందుకుగాను వైసీపీ గ్రామపార్టీ అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్త విచక్షణారహితంగా దాడికి తెగబడటం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడు చనిపోయాడనుకుని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిన ఈ అమానుష ఘటన ఆగిరిపల్లి మండలంలో కలకలం రేపింది. ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురం గ్రామానికి చెందిన వైసీపీ గ్రామపార్టీ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావు ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆగిరిపల్లి అనకొండ. ఆగిరిపల్లి మండలంలో కొండలను మింగే అనకొండ ఎవరు అంటూ సాగిన ఆ పోస్టుపై స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సాంబశివరావుపై దాడికి వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. కూతురి ముందే వేటాడి కర్రలతో కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుడు సాంబశివరావు తెలిపిన వివరాల ప్రకారం నెక్కలం అడ్డరోడ్డు వద్ద దైవదర్శనం ముగించుకుని తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని శోభనాపురం గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త దొండపాటి ఇంద్ర అనే వ్యక్తి బుల్లెట్ వాహనంపై కర్రతో వెంబడించాడు. దారిలో సాంబశివరావును అడ్డగించి కుమార్తె చూస్తుండగానే తీవ్రమైన బూతులు తిడుతూ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో సాంబశివరావు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దాంతో ఆయన చనిపోయాడని భావించిన సదరు టీడీపీ కార్యకర్త అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన సాంబశివరావును స్థానికులు వెంటనే నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఈ దాడి వెనుక ఆగిరిపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు నక్కనబోయిన వేణు ఉన్నారని బాధితుడు ఆరోపించారు. తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాల వల్లే వేణు ఈ దాడి చేయించాడని, అతనితో తనకు మరియు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసులు వెంటనే స్పందించి రక్షణ కల్పించాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆగిరిపల్లి మండలంలో కొండలను దోచేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరో పెట్టిన పోస్టును సాంబశివరావు షేర్ చేస్తే చంపేంత కసి ఎందుకు? రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తోందో ఈ ఘటనే సాక్ష్యం. సోషల్ మీడియాలో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. ఒకవేళ అభ్యంతరాలుంటే చట్టాలు, కోర్టులున్నాయిగాని ఇలా రోడ్లపై పడి వేటాడి కొడతారా? నూజివీడు నియోజకవర్గాన్ని రౌడీల నియోజకవర్గంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ నా బీసీలు, నా ఎస్సీలు అంటూ ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటానని చెప్పే మంత్రి కొలుసు పార్థసారథిగారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? మీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై మీ పార్టీ కార్యకర్త ఇంత దారుణంగా దాడి చేస్తే ఏం చర్యలు తీసుకుంటారో మేం చూస్తాం అంటూ ప్రతాప్ అప్పారావు సవాల్ విసిరారు. బాధితుడు సాంబశివరావుకు నూజివీడు నియోజకవర్గ వైసీపీ నాయకులు పూర్తి అండగా నిలిచారు. సోషల్ మీడియా పోస్టులకే దాడులు చేసి చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని వైసీపీ శ్రేణులు తీవ్రంగా హెచ్చరించాయి. మా శోభనాపురానికి చెందినటువంటి ఆగిరిపల్లి మండలం శోభనాపురంకి చెందినటువంటి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ సాంబశివరావు అని దారి కాసి ఇవాళ ఏంటంటే ఆయన్ని విచక్షణారహితంగా కొడతాం జరిగింది. అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే నెక్కలం అడ్డరోడ్లో ఈ సాంబశివరావు వాళ్ళ పాప ఇద్దరు కలిపి దేవుడి గుడికి వెళ్ళి, వెంకటస్వామి గుడికి వెళ్ళి వెనకాల తిరిగి మళ్ళీ శోభనాపురం వెళ్ళిపోయేటువంటి సందర్భంలో వెనకాల మరి అక్కడి నుంచి ఫాలో అవుతా, అతని పేరు ఏంటంటే కొట్టినోడి పేరు దొండపాటి ఇంద్ర. అడ్డం తిరిగి జనం లేని ప్రదేశంలో అడ్డం తిరిగి కొడటం జరిగింది. అతను ఏం చెప్పాడంటే, నువ్వు పోస్టులు అన్నీ కూడా నువ్వు చేస్తున్నావు వేణు మీద, నెక్కనబోయిన వేణు మీద, ఆయన అంటే ఏంటి అనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి నిన్ను చంపేస్తానని చెప్పి విచక్షణారహితంగా కర్రతో కొట్టారని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఆయనకి ఫ్రాక్చర్ అయిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఓ దంతం ఇరిగిపోయింది,
కన్ను కూడా ఏంటంటే మూసుకుపోయింది, కన్ను కూడా ఏంటంటే నల్లబడిపోయింది, హెడ్ ఇంజరీ ఏమో వెనకాల ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. నక్కిన పోయిన వేణు అనేవాడు ఏంటంటే పార్టీకి టీడీపీకి మండల అధ్యక్షుడు, ఆగిరిపల్లి మండలానికి. కొండలన్నీ కూడా అతనే దోషేస్తున్నాడని చెప్పేసి అందరూ కంప్లైంట్లు. దాంట్లో కూడా అతను పెట్టింది ఏంటంటే ఈ కొండలో మట్టి దోహించేటువంటి ఏమని పెట్టాయండి, అనకొండ అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరో దాంట్లో పోస్టింగ్ పెడితే దాన్ని ఏంటంటే ఈయన దాన్ని షేర్ చేశాడు. షేర్ చేసినటువంటి పరిస్థితిలో నువ్వేంటి ఎందుకు షేర్ చేసావని చెప్పేసి వచ్చి రౌడీజంగా కొడటం జరిగింది. ఈ ప్రాంతం కామ్ ఏరియా, మన నూజివీడు కానీ ఆకిరిపల్లి ఏరియాలు కానీ ఇటువంటి సంఘటనలు జరగటం ఇదే ఫస్ట్ టైము. మొన్న ఏంటంటే మినిస్టర్ గారు చెప్తున్నారు, నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా సరే నేను ముందుంటాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను ముందుంటానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళే వచ్చి మా పార్టీ ప్రెసిడెంట్ని కొడతాం అనేది, ఇతనేమో బీసీ యాదవ్ కమ్యూనిటీకి చెందిన కుర్రోడు. ఇతను ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ఏంటంటే ఆయన్ని మొన్న మధ్యనే రీసెంట్గా పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది సోమనాపురం. ఇటువంటి వ్యక్తిని, ఓ మంచి వ్యక్తిని ఎవరి మీదకి వెళ్ళేవాడు కాదు. అతను పనులు అతను చూసుకుంటాం ఉంటమే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీదకి వెళ్ళి ఇంతవరకు అతను కొట్టలేదు, అటాక్ చేయలేదు. అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఇవాళ ఏంటంటే నక్కిన పోయిన వేణు గారు కొట్టమన్నారని చెప్పేసి ఒక అతను వచ్చి కొడతాం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఏంటంటే మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఆకిరిపల్లి మండలం నుంచి కూడా చాలామంది వచ్చారు, నూజివీడు మండలం నుంచి వచ్చారు, టౌన్ నుంచి వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ కూడా చూశారు. అతను దంతం విరిగిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇతని మీద సీరియస్గా మరి కేసు వాళ్ళిద్దరి మీద కూడా బుక్ చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుతున్నాం. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఏంటంటే మీరు ఏంటంటే దీన్ని తాత్సారం చేయకుండా మరి ఇమీడియట్గా ఈ కేసుని ఏంటంటే 307 వేసేట్టుగా మీరు దాన్ని చూడండి. ఎందుకంటే చెయ్యి ఇరిగిపోయింది, దంతం కూడా ఊడి కింద పడిపోయింది. అది ఎవరు చెక్ చేసినా సరే వాళ్ళు తెలిసిపోద్ది. చెయ్యం ఫ్రాక్చర్కి కనబడుతుంది. తర్వాత హెడ్ ఇంజరీ కూడా ఉందని చెప్తున్నారు. అది ఇప్పుడు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది 100 బెడ్ హాస్పిటల్, ఇది 300 బెడ్ హాస్పిటల్, ఇది ఏరియా హాస్పిటల్. కానీ దీన్ని ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కోసం విజయవాడ పంపిస్తాం జరుగుతుంది. మరి దీనికి ఏంటంటే ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. కనుపోయిన సాంబశివరావు గారు పొద్దున్న నేను కూడా అడ్రోడ్ గుడికి, నేను మా మిస్సెస్, ఆయన వాళ్ళ అమ్మాయి, ఇంకొక ప్రెసిడెంట్ గారు అందరం కలిసి అక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత చూస్తే హాస్పిటల్లో అతను తలకాయ బయలుందన్నారు. ఇప్పుడు వచ్చి నేను ఎంక్వైరీ ఆయన కూడా అడిగితే ఏం జరిగిందండి అంటే, ఏమంటే నేను ఒక పోస్ట్ పెట్టాను నక్కన పోయిన వేణు మీద. ఆ పోస్ట్ నేను పెట్టలేదు, వేరే వాళ్ళు పెడితే దాన్ని ఫార్వర్డ్ చేశాను. ఏంట్రా నువ్వు పద్దాక నీకు వేరే పని లేదా అని ఒక అతను నా వెనకాల బండి మీద కొంచెంసేపు ఫాలో అవుతా మా ఊరికి కొంచెం కాలువ దగ్గరికి వచ్చేపాటికి. పోస్ట్ అంటే ఏంటంటే అది ఏమైనా వివాదపరమైన పోస్టా ఏంటది? అంటే అదేదో అనకొండ అనేది పోస్ట్ పెట్టారంట, అనకొండ అనే పెట్టారు ఎవరో వేరే వాళ్ళు. దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు. ఏంట్రా అని చెప్పి కొట్టారంట. వాళ్ళ పాప అడ్డం పడి మొత్తుకున్నా సరే ఆడుకోకుండా బాధేస్తే చచ్చిపోయాడు. నా కొడుకు సావు రేపు నుంచి ఇక సచ్చాక పెట్టు పోస్టులు అని చెప్పి వెళ్ళిపోయాడని అతను చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా మామూలుగా ఎవరి పార్టీ వాళ్ళదే, పార్టీలో పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు. సార్ మినిస్టర్ గారు, మీరు ప్రజా సేవకులు, ప్రజల కోసం ఉన్నారు, ప్రజలకి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్తున్నారు. మరి మీరు నిజంగా బీసీలకి నాయకుడిని, నేనేమి పెద్ద ఉన్నత కులం వాడిని కాదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మేమందరం దానికి సంతోషిస్తున్నాం. కానీ ఈ కేసులో మీరు బీసీలకి న్యాయం చేయటం అంటే ఏంటో చూపించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు, ఇదే విధంగా కొట్టుకుంటే ఇప్పుడు మీ ప్రభుత్వం కొడుతున్నారు, కొట్టండి. చంపుతానే చూస్తున్నారు, చంపండి. ఏం చేయాలి మేము? సార్ గుర్తుపెట్టుకోండి బాబు, పోస్టులు పెట్టేవాళ్ళు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇదే రిపీట్ అయితే తర్వాత పరిస్థితులు ఏంటి? ఇది కరెక్ట్ కాదు. కేసులు పెట్టుకున్నారు, కేసుల్లో తెలుసుకోండి, కోర్టులో తెలుసుకోండి. ప్రజాస్వామ్యం ఇది, అరాచక పాలన కాదు.
ఇదే విధంగా కొనసాగితే దానికి ఏంటనేది మేమందరం కూడా పార్టీ పరంగా కూర్చుని 4 మండలాల వాళ్ళం అందరం కూర్చుని దానికి ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. గ్రామ పార్టీ అధ్యక్షుడు అతను పొద్దున్నే ఇవాళ శనివారం కదా గుడికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి ఆడు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మా ఊరు అడ్డ రోడ్డు దగ్గర ఎవరో కాపు కాసి కొడతాం జరిగింది. వచ్చి నేను అతన్ని అడిగితే ఇట్లా పలానా పోస్ట్ గురించి నన్ను ఆ విధంగా కొట్టించాడు అని అన్నాడు. అక్కడి నుంచి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ దెబ్బలో ఈ ఎస్ఐ గారికి చూపించి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ విధంగా పార్టీలు ఏమన్నామనండి, మనుషులు ఎవరన్నామనండి దోవగాసి కొట్టడం అనేది పల్లెటూళ్ళలో ఇది మొదటిసారిది. ఇది ఈ విధంగా దోవగాసి కొట్టడం అంటే చంపడంతో సమానం. దీన్ని తీవ్రంగా పరిగణించి మా ఊర్లో కూడా ఊరందరినీ పిలిచి ఈ విధంగా చేపించిన మనిషి అయినా చేసిన మనిషి అయినా తగిన పశ్చాత్తాపం అయ్యేటట్టుగా పురమాయించేటట్టుగా మాట్లాడదామని అనుకుంటున్నా. మీడియా వరకు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసి తెలుస్తుంది. ఏంటంటే ఈరోజు చిన్న పోస్ట్కి అంటే పోస్ట్ పెట్టడం కాదు, పోస్ట్ షేర్ చేసినందుకు ఒక వ్యక్తిని చంపే ప్రయత్నం, అంటే చచ్చిపోయాడు అని అనుకొని ఏదో ఎంటపడేసి కొట్టేసి చంపేద్దాం అనుకుంటే చిన్న పోస్ట్ షేర్ చేసినందుకు రాష్ట్రం ఎక్కడుందండి? అతని పేరు శోభనపురం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ నక్కనపోయిన సాంబశివరావు గారు. అతని పాప అతను కలిపి అక్కడ సర్కిల్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అండ్ రోడ్లో ఆ గుడికి వచ్చారనమాట. గుడికి వచ్చి చూసుకొని రిటర్న్ బయలుదేరారు. ఒక అతను బుల్లెట్ వేసుకొని ఎంటపడుతూ అతను అడ్డం తిరిగేసి ఆపేసి ఏంట్రా పోస్ట్ షేర్ చేసావు అని. ఆగిరిపిల్ల అనకుండా ఏదో పెట్టాడంట, మేము సరిగ్గా చూడలేదు. అది పెడతారు. స్వేచ్ఛాజీవులు స్వతంత్రం ఉన్న తర్వాత, ఫోన్ ఉన్న తర్వాత ఎవడొచ్చినా వాళ్ళు పెట్టుకుంటారు. ఎవడి మీదన్నా పేరు పెడితే నా మీద పెట్టావు కదా, దానికి సంబంధించింది ఏంటి, పెట్టడానికి నీకేమైనా ఉందా అని అని అడగాలి తప్ప ఏదో పోస్ట్ పెట్టుకుంటే పోస్ట్ పెడతానికి ఏంటి, దానికి సంబంధం, కొట్టడానికి సంబంధం ఏంటండి? ఈ విధంగా ఎక్కడ ఎప్పుడు జరగలేదు నూజివీడు కాన్స్టిట్యున్సీలో. నూజివీడు కాన్స్టిట్యున్సీ అంటే ప్రతాప్ నారాయణ గారు అడ్డ. ఎప్పుడు కూడా ఒక చంపిస్తే 2 చంపించే తత్వం కలిగిన మా ప్రతాప్ నారాయణ గారు అటువంటి కాన్స్టిట్యున్సీని రౌడీ రాజ్యంగా చేస్తే ఎట్లాగండి? ఈరోజు మీరు కొట్టచ్చు, మీ రోజులు కావచ్చు, తర్వాత మంచి రోజులు ఉంటాయి, అతనికి అవకాశం వచ్చింది, అతను కొట్టచ్చు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించకండి. ఏదైనా ఉంటే మాట్లాడండి. ఎటువంటి పెట్టారనుకోండి, మీరు పెట్టే పోస్టులు మేము పెట్టాల్సి వస్తే రోడ్డు మీద అరాచకాలు జరిగిపోతాయి, మనుషులు ఎవరు తిరగరు రోడ్డు మీదగా. అటువంటి పునరావృతం చూసుకోండి. ఎందుకంటే పార్టీలు గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా చూసి చూడని పోవాలి, కానీ ఏదో పెట్టుంటారు, పెట్టవచ్చు. మీరు పెట్టే వాటికి వ్యత్యాసం చూసుకుంటే వీరెట్లు అత్యంత మీరు కోరాతకంగా పెడతారు, కానీ మా వాళ్ళు ఏమనరు. ఎందుకంటే ఇవన్నీ సహజంగా ఏదో పెడతా ఉంటారు, పోతూ ఉంటారు అని చెప్పేసి. కనుక ఈరోజు అతనికి ప్రాణహాని ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నుంటుంది, మా ఇన్ఛార్జ్ అన్నుంటారు, పైన మాకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నుంటారు. పార్టీ ఎక్కడ కూడా భయభ్రాంతి గురి చేసిన వెనకాడరు. సావుకైనా రేవుకైనా సిద్ధమయ్యే పార్టీలో ఉన్నాం తప్ప మీరు పెట్టే భయభ్రాంతులు గురిపడి ఎక్కడెక్కడ వెనకడిగేసే ప్రసక్తి ఉండదు. కానీ పోలీసు వారికి కానీ గవర్నమెంట్ కానీ మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరఫున జరిగినట్టుగా రూఢీ చేసి అతనికి దాని మీద ఏ శిక్ష అయితే ఆ శిక్ష విధిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేక విలేకరుల ద్వారా మేము కోరుకుంటున్నాము. స్వామి గుడికి వెళ్తానండి. వెళ్ళి అలాగే ఎప్పుడు మామూలుగా ఈ రోజు కూడా మా పాపను తీసుకొని అడ్డు రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తూ ఉండగా ఏదో అడ్డు రోడ్డు దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతూ బుల్లెట్ మీద ఒక బడితి పెట్టుకొని వచ్చాడండి. నా వెనకమాల బుల్లెట్ వస్తుంది కదా అని చెప్పి నేను సైడ్ ఇచ్చాను. బుల్లెట్ మీద క్రికెట్ బ్యాట్ అనుకున్నా. మా ఊరి కాలకట్ట దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసి, ఏంటో నువ్వు రోజు లేచిన కాడ నుంచి నీకు ఇదే పని, ఏంటో ఏ పడితే పోస్టులు పెడుతున్నావు, నా కొడక నీకు రేణుగాడి మీద పోస్టులు పెడుతుంది తప్పితే రెండో పని లేదా, నా కొడక ఎట్ట పెడతావు, పెట్టి రేపు నుంచి చంపుతాను నా కొడకని వాదన జరుగుతుండగా మా అమ్మాయి బండి మీద నుంచి దిగి, అంకులు మా డాడీ పెట్టండి అంకులు అంటే నువ్వు నోర్మి అని మా అమ్మాయిని గట్టిగా పక్కకు పడదోసి చేతిలో ఉన్న బడితి పెట్టి ఈ తిన్నంగా పెట్టి కొట్టాడండి. కొట్టడంతోనే నేను నడి రోడ్డు మీద బొక్కబారులో పడిపోతే ఆ బాతుతోనే అడ్డగోలుగా బాధాడండి. 7 దెబ్బలు కొట్టాడు. బ్లడ్ ఒకసారి చిన్నలకే, మా అమ్మాయి ఒకసారి అమ్మో మా నాన్న చచ్చిపోయాడని పెద్దంగా అరవగానే చచ్చిపోయాడు నా కొడుకు అనుకుని బడితి పెట్టి అడేసి పెట్టి నా కొడుకు రేపు నుంచి అట్ట పెడతావు పోస్ట్ అని చెప్పి అని బడితో ఆడబడేసి వెళ్ళండి. మా ఊరు వేణుకి నాకు కొద్దిగా రాజకీయంగా వాదనలు నేను మా ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. అతను కూడా అతని మీద అతను కేసులు పెట్టుకున్నాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉంది ఎఫ్ఐఆర్ కాపీ చేసి. ఈ పోస్టులు అనకుండా అని నేను ఏదో పోస్ట్ షేర్ చేశానని చెప్పేసి అతనే నా మీద ఇది దాడి చేయించాడండి. నాకు అతని వల్ల రేపు రాబోయే రోజులైనా ప్రమాదం ఉందండి. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను మా ద్వారా నేను కోరుకుంటున్నాను.